ఈ సినిమాకి యాజ్ ఏ డైరెక్టర్గా చేస్తున్నాను. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ డైరెక్టర్ నేనే అనమాట. అండ్ ప్రొడ్యూసర్ నేను, మా రవి చవన్ ఇద్దరం కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇందులో మధురిమ గారు నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే నూతన పరిచయం భాను గారు నటించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమాకి పనిచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ వెంకట్ గారు మాకు చక్కని సంగీతం అందిస్తున్నారు, అందుకు కూడా చాలా సంతోషం. ఇంకా వచ్చేసి మా కెమెరామెన్ శివ, అతనికి నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. మేము ఇద్దరం కలిసి చాలా చిన్న చిన్న ప్రాజెక్ట్ చేసాము. ఇది నా ఫస్ట్ మూవీ. దేవుడి దయ వల్ల ఐ విల్ బీ ఇన్ సక్సెస్ and I will do my better and I hope I will get in everything. Thank you very much. And first of all, I would like to thanks to the director for giving me this opportunity. And ఈ మూవీలో హీరోయిన్గా మధురిమ పక్కన చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి పనిచేసే అందరికీ నా తరపున చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా గురించి ఇంతకంటే ఏం చెప్పలేను, ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారు. దిస్ టోటల్లీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీ ఘాటింగ్ త్వరగా పూర్తి చేసుకొని మంచి సక్సెస్ సాధిస్తామని అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం ఐ విల్ బీ డూయింగ్ అ రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మ్ based on dating couples. So ఇది కుమార్ సార్ ఇంకా రాహుల్ సార్స్ ఫస్ట్ very important venture, and they have a lot of expectations, a lot of hard work, of course we actors too. So we believe that our hard work and effort will surely please everyone. It's an amazing script and I have complete faith in him, in Kumar sir, and we need everyone's wishes over here so that we can do our best and entertain you. Thank you. నేను కుమార్ గారు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ ఇది. కుమార్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా తొందరగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీంట్లో హీరోయిన్ వచ్చేసి మధురిమ గారు ఉన్నారు, హీరో వచ్చేసి భాను. చాలా మంచి మూవీ తీసి ప్రజల ముంగట పెడతామని అనుకుంటున్నాను. షూటింగ్ ఎప్పటి నుంచి అండి? సినిమాటోగ్రఫీ మూవీ చేస్తున్నాను, కొత్త న్యూగా. మధురిమ మూవీ హీరోయిన్, భాను కొత్తగా, డైరెక్టర్ కూడా కొత్తగా. కానీ కుమార్ నాకు చాలా రోజులు అంటే చాలా ఇయర్స్ నాకు తెలుసు, చాలా ప్రాజెక్ట్స్ కూడా చేసాం మేము. తీసిన ప్రాజెక్ట్స్ కూడా చాలా సస్పెన్స్గా ఉండేది. ఇప్పుడు మూవీ కూడా కొత్తగా మూవీ తీద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తానని చెప్పి ఎగ్జైట్మెంట్గా ఉన్నారో ఇదే ఎగ్జైట్మెంట్ మీకు మూవీ కూడా ఉంటుందని నేను చెప్తున్నాను. ఇంకా చెప్పాలంటే స్టోరీలో స్క్రిప్ట్ విన్నాను, కొంచెం చేసేవాళ్ళు కొత్త వాళ్ళని కూడా మూవీ కూడా కొత్తగానే ఉంటుంది, అది మాత్రం కాన్ఫిడెంట్ చెప్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ.